చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అసలు ఈ ప్రాబ్లం నివారణ ఏదైనా ఉంటుందా మేడం? సో అబ్నార్మల్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, అబార్షన్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా మ్యామ్? ఒకవేళ వచ్చింది ప్రెగ్నెన్సీ, దే డజంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, చక్కగా చాలాసార్లు ఈ అన్మ్యారీడ్ గర్ల్స్ కనుక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళు ఇంట్లోనూ చెప్పరు, హాస్పిటల్కి రారు, వాళ్ళ పార్ట్నర్ ఒక టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మ్యామ్. లైక్ చాలా మంది బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏ ఏజ్ నుండి తెలియజేస్తే బెటర్? ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కానీ లైక్ మీడియాస్లో కానీ ఈ సి సెక్షన్ అనేది ఎక్కువ డాక్టర్స్ ఈ మెయిన్లీ మనీ మైండెడ్, దీనివల్లే ఎక్కువ ఇలా జరుగుతుంది అంటారు. దానికి ఏం చెప్తారు? సో మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంది, పొరపాటున బర్త్ ఆస్ఫిక్సియా వచ్చింది ఈ బేబీ కంటే ద డాక్టర్ విల్ బి స్యూడ్. ప్రెగ్నెన్సీ అంటే ఇంతకుముందు రోజుల్లో అయితే మనకు ఎక్కువ వెజనల్ డెలివరీసే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎందుకని ప్రజెంట్ సి సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి? పాత కాలంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 4 5 కనేవాళ్ళు. ప్రస్తుత సినారియో ఎట్లా ఉంది, అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. అమ్మాయి నెల తప్పిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు పని చేయకూడదు, నువ్వు కింద కూర్చోకూడదు, నువ్వు జాబ్కి వెళ్ళకూడదు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో. బిగ్ పెల్విస్ గుడ్ డెలివరీ అంటారు, దీని గురించి? డెఫినెట్గా నాకు తెలిసి సినిమాలో కూడా నేను విన్నాను, బిగ్ పెల్విస్ నార్మల్ డెలివరీ అని చెప్పేసి. ఐవీఎఫ్తో మగపిల్లాన్ని పుట్టిస్తారా మ్యామ్? యాక్చువల్గా చాలా మంది పేషెంట్స్ మాకు ఫస్ట్ పాప ఉంది, సో మాకు ఇప్పుడు. హాయ్ మ్యామ్. హాయ్, వెల్కమ్ టు అన్మ్యూటెడ్ టాక్స్ మ్యామ్. పర్ఫెక్ట్ ఏజ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ మ్యామ్? యాక్చువల్గా గైనకాలజిస్ట్ని కలవాలి అంటే ఒక పర్టికులర్ ఏజ్, ఒక పర్టికులర్ టైం అట్లా ఏం లేదు. ఆఫ్టర్ మెనార్కి పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, మనం ఇందాక అనుకున్నట్టు వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ, సో వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే, అంటే మెనార్కి నుంచి మెనోపాజ్ వరకు, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి నెలసర్లు ఆగిపోయే వరకు వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్ రిలేటెడ్ టు లైక్ వైట్ డిశ్చార్జ్, మెనోరేజియా, లోవర్ అబ్డామెన్ పెయిన్, లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, లేదు నెలసర్లు వస్తుంది, నిజంగా అయిపోతుందా లేదా, హాట్ ఫ్లెషెస్ వస్తున్నాయి. సో ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళకి ఏదైనా యూట్రస్ రిలేటెడ్ ఆర్ ఓవరీ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే డెఫినెట్లీ దే క్యాన్ కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. మెయిన్లీ చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ గురించి బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. మెయిన్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి బాగా భయపెట్టేస్తుంది అందరినీ. దీని గురించి పర్ఫెక్ట్ సంథింగ్ ఏదైనా మీరు చెప్తారా? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అని అంటాం అనమాట. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇంతకు ముందు కాలంలో చాలా ఎక్కువ ఉండేది, మనకి స్క్రీనింగ్ టూల్స్ లేనప్పుడు. ఇప్పుడు నిజంగా సర్వైకల్ క్యాన్సర్ని మనం డిటెక్ట్ చేయడానికి, నేను ఇందాక చెప్పిన 10 years కంటే ముందే డిటెక్ట్ చేయడానికి రెగ్యులర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనమాట. ప్యాప్స్మియర్ చేసుకుంటే మనకి ముందే తెలుస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనకి వ్యాక్సిన్ ఉందన్నమాట. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ ఒకటి, నానోవాలెంట్ వ్యాక్సిన్ ఒకటి, అంటే హెచ్పివి వ్యాక్సిన్ అంటాం అనమాట. క్యాన్సర్ సర్విక్స్ అనేది యూజువల్గా పాపులోమా వైరస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ వైరస్కి మనము ఇప్పుడు వ్యాక్సినేషన్ తయారు చేసాము. సో క్వాడ్రివాలెంట్ ఆర్ నానోవాలెంట్ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ అందరూ తీసుకోవచ్చు, గర్ల్స్ హూ ఆర్ 14 years నుంచి. సో లెస్ దాన్ 14 years ఉన్న వాళ్ళు 2 doses, మోర్ దాన్ 14 years ఉన్న వాళ్ళు 3 doses ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే మగపిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయటం అనేది మంచిది. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో చాలా మంది గైనకాలజిస్టులు బయటకు వచ్చి ఈ వైట్ బ్లీడింగ్ గురించి, అదే లైక్ వైట్ డిశ్చార్జ్ గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. ప్లస్ సేమ్ వాటికి వేరే చేంజెస్ అని చెప్పి, ఇలా మార్పులు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు మేడం? సో వాళ్ళు చెప్తారు, పేషెంట్స్ నిజంగా చూసుకోకుండా భయపడతారు. సో ఇదేంటంటే యాక్చువల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఫీమేల్స్కి ఫస్ట్ లైక్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోయేదాకా రకరకాల కారణాల వలన రకరకాల టైమ్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందన్నమాట. నార్మల్గా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎయిదర్ ఇమీడియట్లీ పెద్ద మనిషి అయిన వెంటనే కానీ, లేదు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి నెలసరి మధ్యలో ఓవ్యులేషన్ జరిగే టైంలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేదు జస్ట్ పీరియడ్ రాబోయే ముందు వైట్ డిశ్చార్జ్ కనపడుతుంది.
కనపడుతుంది. సో మామూలుగా కూడాను ఫిజియోలాజికల్ అంటాం అనమాట, ఇది న్యాచురల్గా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ వైట్ డిశ్చార్జ్ వచ్చే ప్యాటర్న్లో చేంజెస్ ఉంటాయి. అంటే ఆ వైట్ డిశ్చార్జ్ కనుక వాళ్ళకి పెరుగులాగా వచ్చింది, ఇచ్చింగ్ వస్తుంది, లేదు ఫౌల్ స్మెల్ వస్తుంది, కంటిన్యూస్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది, ఇలాంటివి పెథలాజికల్ కాజెస్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్. సో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటి, మెయిన్ థింగ్ అంటే వైట్ డిశ్చార్జ్ అనగానే ఓకే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు చెప్పే ఫస్ట్ థింగ్ వైట్ అవుతుందా, క్యాన్సర్ ఏమో చూసుకో. ఫస్ట్ మనం ప్యానిక్ అయ్యే టర్మ్ ఒకటి ఉంది ఇండియాలో కానీ ఎక్కడైనా, ప్యానిక్ అయ్యే టర్మ్ ఏంటి అంటే క్యాన్సర్. సో వైట్ డిశ్చార్జ్ అనగానే పక్కింటి ఆమె క్యాన్సర్ అనగానే వీళ్ళు భయపడిపోతారు. నిజంగా వైట్ డిశ్చార్జ్ అనగానే క్యాన్సర్ అని భయపడాల్సిన పని లేదు. చాలాసార్లు అది ఫిజియోలాజికల్ అనమాట, నార్మల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఎప్పుడైనా అది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని వీళ్ళకి అనిపిస్తే, నేను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం నిజంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అది ఏమైనా మినిమల్ ఇన్ఫెక్షన్ ఏమో స్పెక్యులంతో ఎగ్జామిన్ చేసి ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ ఇస్తారు. లేదు మ్యారీడ్ ఉమెన్, లేదు ఆల్రెడీ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ఫ్యామిలీ, 2 పిల్లలు పుట్టారు అనుకున్నప్పుడు ఆ స్పెక్యులం ఎగ్జామినేషన్లో వాళ్ళకి సర్విక్స్కి కొంచెం చేంజెస్ ఏమైనా కనిపిస్తే ఒక ప్యాప్స్మియర్ చేస్తారు. మొదటి 3 సంవత్సరాలు ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్స్ చేసుకొని దాని తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. నిజంగా ప్యాప్స్మియర్ చేయటం వలన మనం అనుకునే సో కాల్డ్ ఈ పేషెంట్స్ అనుకునే ఒక నోషన్ ఉంది కదా, వైట్ డిశ్చార్జ్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్ అని, నిజంగా అలాంటి క్యాన్సర్ లక్షణాలు ఉంటే కూడాను ఈ ప్యాప్స్మియర్ వలన 10 సంవత్సరాల ముందే మనము డిటెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఇది ఏజ్ అని మనం నిజంగా డిఫైన్ చేయలేము. ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. కానీ యాజ్ ఎ గైనకాలజిస్ట్ నన్ను అడిగితే మాత్రం నేను ఏం చెప్తాను అంటే 25 ఇయర్స్ లోపల అయితే కనుక వాళ్ళ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే ఎగ్ నంబర్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ అంతా బాగుంటుంది. కాబట్టి విమెన్ 25 ఇయర్స్ లోపు, లేదు కుదరలేదు అంటే అట్లీస్ట్ లేట్ 20స్లో అయినా కానీ కన్సీవ్ అయితే వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా సేఫ్గా బేబీ అండ్ మదర్ ఇద్దరూ హెల్దీగా ఉంటారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది చదువుకున్న విమెన్ కానీ లేదు కప్పులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఫస్ట్ సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ అని అమ్మాయిలు అనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ కప్పులు ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 30 ఇయర్స్ తర్వాత, అంటే ఆడవారికి 30 ఏళ్ళు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అని అనుకుంటే అప్పటికి వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గి కొంచెం ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమవుతుంది. ఆ తర్వాత కూడాను 30 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే కన్సెప్షన్స్లో క్రోమోజోమల్ ఎనామలీస్, జన్యుపరమైన లోపాలు, డౌన్ సిండ్రోమ్ ఈ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది బాగున్నప్పుడు, అంటే 25 లోపు కానీ లేదు అంటే కనుక లేట్ 20స్లో కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ యాక్చువల్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇన్ని రోజులు ఎందుకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నాము అంటే మేము ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వాలి అని అందుకని లేట్ చేశాము అన్నారు. సో అది వాళ్ళ పర్స్పెక్టివ్. నిజంగా మనం ఆలోచిస్తే దే ఆర్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ స్టేబుల్, వాళ్ళు ఇంకెంత స్టేబుల్ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నారని మనం మామూలుగా డిస్కస్ చేసుకునేటప్పుడు అనుకుంటాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ పర్స్పెక్టివ్ అన్నమాట. కానీ బెస్ట్ ఏజ్ ఈస్ in their 20s. ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఒక గైనకాలజిస్ట్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి? సో యూజువల్గా వాళ్ళు ఇంట్లో పీరియడ్ మిస్ అవ్వగానే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత పాతకాలంలో అయితే 3వ నెల వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దు, లేదు 3 నుండి 4 పెట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్దు అని చెప్తారు. కానీ దానికంటే కూడాను వాళ్ళు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 10 to 15 డేస్కి అంతా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తాం. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అసలు ఫీటస్ అనేది ఫామ్ అయిందా లేదా, సింగిల్ ఉందా, ట్విన్స్ ఉందా, అది గర్భసంచిలోనే ఉందా లేదా ట్యూబ్లో ఉందా అనేది డిటెక్ట్ చేస్తాము. ఇలా కాకుండా మనము లైక్ పాతకాలంలాగా అనుకొని 4th మంత్ దాకా వెయిట్ చేస్తే ఒకవేళ నిజంగా ఆ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాక ట్యూబ్లో వచ్చినట్లయితే అది రప్చర్ అయ్యి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. సో దానికంటే పీరియడ్ మిస్ అయిన 10 to 15 డేస్కి ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి బేసిక్ బ్లడ్ టెస్ట్, అంటే టు రూల్ అవుట్ థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఒక స్కాన్ చేసుకుంటే కనుక
ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ అక్కడి నుంచి వాళ్ళు గైడ్ చేస్తారు హౌ టు హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ అనేది. ప్రెగ్నెన్సీ అంటే ఇంతకుముందు రోజుల్లో అయితే మనకు బిఫోర్ 2005 ఆర్ 2010 అనుకుందాము, ఎక్కువ వెజనల్ డెలివరీసే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎందుకని ప్రజెంట్ సి సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి? సో ఇంత ముందు నార్మల్ డెలివరీస్ బాగా అయ్యేవి, ఇప్పుడు సిజేరియన్ రేట్ ఎక్కువ అయింది అని అది ఎప్పుడు ఒక రన్నింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ సిజేరియన్ అనేది. సో నేను నిజంగా అన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, పాత కాలంలో లేదు అంటే కనుక మన మదర్స్ టైంలో కానీ లేదు కొంచెం మీరు అన్నట్టు లేట్ 90s ఎర్లీ 2000s ఎట్లా ఉండేది అంటే నిజంగా వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్తారు, వాళ్ళు 9th month వచ్చేదాకా కూడా పనులు చేసుకుంటూనే ఉంటారు. ఈ ఎక్సెస్ వెయిట్ గెయిన్ కాన్సెప్ట్ లేదు. బేబీ కూడా యావరేజ్ 3 kg కంటే తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి న్యాచురల్గా నొప్పులు వచ్చాయి, వాళ్ళు నొప్పుల్ని భరించేవాళ్ళు, మంచిగా వెజైనల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోయేదన్నమాట. కానీ ప్రస్తుత సినారియో ఎట్లా ఉంది, అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. అమ్మాయి నెల తప్పిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, సో మా అమ్మాయి ప్రెగ్నెంట్, నువ్వు పని చేయకూడదు, నువ్వు కింద కూర్చోకూడదు, నువ్వు జాబ్కి వెళ్ళకూడదు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. దాంతో పాటుగా ఫోర్స్డ్ ఫీడింగ్, అంటే నువ్వు అసలే ప్రెగ్నెంట్ కదా ఈ స్వీట్ తీసుకో, నువ్వు అసలే ప్రెగ్నెంట్ కదా ఈ జ్యూస్ తాగు. సో అలా ఎక్కువ ఫీడింగ్, ఫోర్స్ ఫీడింగ్ ఉంటుంది అనమాట. దాంతో ఈ విమెన్ వాళ్ళు వెయిట్ గెయిన్ మోర్ దాన్ 15 to 20 kgs వెయిట్ గెయిన్ ఉంటున్నారు ప్రెగ్నెన్సీలో. అలానే బేబీ వెయిట్ కూడాను మోర్ దాన్ 3 kgsకి వచ్చేస్తుంది. వీళ్ళు సెడెంటరీ అంటే ప్రెగ్నెన్సీలో కూడాను ఏవి వర్క్ చేయకుండా సెడెంటరీగా ఉండటం వలన నిజంగా పెయిన్స్ న్యాచురల్గా రావటం లేదు. ఒకవేళ పెయిన్స్ వచ్చినా కానీ అది బేర్ చేసే స్టేజ్లో ఈ గర్ల్ ఉండటం లేదు. ఎందుకంటే చిన్న నొప్పి కూడా తట్టుకోలేదు. పేరెంట్స్ నిజంగా అట్లనే ప్యాంపర్ చేసి పెంచుతారు. నువ్వు ప్రెగ్నెంట్, చిన్న నొప్పి తగిలినా కానీ అమ్మో నొప్పి వచ్చేస్తుందని. సో ఇవన్నీ కారణాల వలన నిజంగా నార్మల్ డెలివరీస్ చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ అవి సిజేరియన్స్కే వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాతకాలంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 4 5 కనేవాళ్ళు. నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు నిజంగా ఏమైనా ఫీటల్ డిస్ట్రెస్ వలన కానీ, ఏమైనా ఐయుడి అంటే లోపలే బేబీ చనిపోవటం కానీ, లేదు బేబీకి కొంచెం బర్త్ ఆస్ఫిక్సియా వలన సెరిబ్రల్ పాల్సీలు ఇట్లా వచ్చినా కానీ ఆ 5 మందిలో ఒక బేబీ అట్లా ఉన్నా పెద్ద కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, ఎయిదర్ 1 or 2, ఆ పుట్టిన 1 2 కూడా సూపర్ ఇంటెలిజెంట్ ఉండాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, అవునా కదా? సో ఇప్పుడు నిజంగా మనం నార్మల్ డెలివరీకి అలౌ చేసేటప్పుడు ఎక్కడ బర్త్ ఆస్ఫిక్సియా వస్తుందో అని చెప్పి గైనకాలజిస్టులుగా మేము కూడా టెన్షన్ పడుతూనే ఉంటాం అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు మనకి మానిటరింగ్ సిస్టమ్ అంత బాగుండేది కాదు, డెలివరీ టైంలో బేబీ హార్ట్ రేట్ మానిటర్ చేయటం. కానీ ఇప్పుడు మంచిగా మనకి సిటీజీ అనే మెషిన్ వచ్చిందనమాట. సిటీజీ మెషిన్తో ఒక మదర్కి నొప్పులు పడతా ఉన్నప్పుడు మదర్ పొట్టకి ఒక బ్యాండ్ లాగా కట్టి ఒక ప్రోబ్ పెడతాము, కంటిన్యూస్గా బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్ వస్తూ ఉంటుంది. బేబీకి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది ఊమ్లో అని అనిపించినప్పుడు మనకి ఆ ట్రేస్లో డిప్స్ వస్తాయి. అది చూడగానే ఓకే బేబీ ఈజ్ గోయింగ్ ఇన్ టు బర్త్ ఆస్ఫిక్సియా అని మనం ఎమర్జెన్సీ సిజేరియన్స్ చేసుకుంటున్నాము. పాతకాలంలో అది లేదు, మనకి డిప్స్ వచ్చినా రాకపోయినా హార్ట్ రేట్ ఎట్లా ఉన్నా కానీ ఓకే కొద్ది టైం ఒక 2 hours 3 hours తర్వాత వెజైనల్ డెలివరీ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడాను నార్మల్ డెలివరీస్ తగ్గి సిజేరియన్స్ పెరగటానికి కారణాలు. ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కానీ లైక్ మీడియాస్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దాని ప్రకారం ఈ సి సెక్షన్ అనేది ఎక్కువ డాక్టర్స్ ఈ మెయిన్లీ మనీ మైండెడ్, దీనివల్లే ఎక్కువ ఇలా జరుగుతుంది అంటారు. దానికి ఏం చెప్తారు అసలు? నిజం చెప్పాలంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్కి చాలా హాస్పిటల్స్లో కొన్ని కార్పొరేట్స్లో కానీ సిటీస్లో కానీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంటుంది. వాళ్ళు డబ్బుల కోసం సిజేరియన్ చేయటం అనేది కాదు. ఈవెన్ మా హాస్పిటల్లో కూడా నార్మల్కి సిజేరియన్కి 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఎందుకు అంటే అనెస్థీషియా అండ్ మెడిసిన్స్ ఛార్జెస్ ఆ 10,000 అనమాట. అది నిజం కాదు. నిజంగా దానిలో ఇంకా నార్మల్ డెలివరీ అయితే పేషెంట్ ఒక్కరోజే హాస్పిటల్లో ఉండేసి పంపించేస్తాం, సిజేరియన్ పేషెంట్ని 3 రోజులు ఉంచుకుంటాము. సో మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ ఎట్లా ఉంది, ఇంతకు ముందు కాలంలో అయితే నిజంగా ఒక డాక్టర్ నార్మల్ డెలివరీకి బాగా ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు బేబీ లాస్ట్లో వచ్చేటప్పుడు కొద్దిగా బర్త్ ఆస్ఫిక్సియా వచ్చింది, వెంటనే క్రై రాలేదు అన్నా కానీ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఒక 4 5 కంటారు కాబట్టి దీంతో డాక్టర్కి ఎక్కువ బ్లేమ్ చేయరు. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంది, పొరపాటున బర్త్ ఆస్ఫిక్సియా వచ్చింది ఈ బేబీ కంటే ద డాక్టర్ విల్ బి స్యూడ్.
సో మాకు కూడా టెన్షన్ ఉంటుంది, ఎక్కువ లాంగ్ ట్రయల్స్ ఇవ్వాలంటే. లాంగ్ ట్రయల్ ఇచ్చామంటే బేబీకి బర్త్ ఆస్ఫిక్సియా వస్తుందా, నెక్స్ట్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే, చాలా మంది అంటుంటారు ఇండియాలో కాబట్టి ఇంత సిజేరియన్స్ చేస్తున్నారు, అదే యూఎస్లో అయితే నార్మల్ డెలివరీస్ బాగా జరుగుతాయి, ఎక్కువ నార్మల్ డెలివరీస్ ఉంటాయని. కానీ దానికంటే ముందు మనం తీసుకోవాల్సిన సెన్సెస్ ఒకటి చూస్తే, ఇండియాలో కంటే యూఎస్లో ఆటిజం అనేది చాలా ఎక్కువ. ఆటిజం అంటే ఏంటి అంటే, ఆ బర్త్ ఆస్ఫిక్సియా వలన డెలివరీ అయిన తరువాత ఆ బేబీ మైల్ స్టోన్స్లో తేడా రావటం కానీ, ఆ బేబీ న్యూరలాజికల్ డెవలప్మెంట్ లేదంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఆర్ సోషల్ డెవలప్మెంట్ డిలే అవ్వటం అనమాట. యూఎస్లో ఆటిజం అనే సెన్సెస్ చాలా ఎక్కువ. అక్కడ అలాంటి కిడ్స్ కోసం ఏకంగా స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. మన ఇండియాలో నిజం చెప్పాలంటే అంతమంది పిల్లలు లేరు. మేబీ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్. నిజంగా అన్ని నార్మల్స్ జరిగితే మనకు కూడా స్పెషల్ చిల్డ్రన్ ఎక్కువగా ఉండేవాళ్ళేమో మేబీ. మ్యామ్ ఇప్పుడు బయట నార్మల్గా ఎక్కువ పెద్దవాళ్ళు ఓల్డ్ పీపుల్ కానీ లేదంటే కొందరు పెద్ద పెద్ద గైనకాలజిస్టులు కానీ బిగ్ పెల్విస్ గుడ్ డెలివరీ అంటారు, దీని గురించి? డెఫినెట్గా నాకు తెలిసి సినిమాలో కూడా నేను విన్నాను, బిగ్ పెల్విస్ నార్మల్ డెలివరీ అని చెప్పేసి. డెఫినెట్గా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ కంట్రాక్షన్స్, గుడ్ ప్యాసేజ్ ఈజ్ నథింగ్ బట్ ద పెల్విస్ అండ్ యావరేజ్ సైజ్డ్ బేబీ అనమాట. సో డెఫినెట్గా ఆ ప్యాసేజ్ బాగుంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ బాగుంటాయి. కానీ అలా అని ప్యాసేజ్ బాగున్న వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ అవుతుందని కాదు. ఇఫ్ ద బేబీ ఈస్ ఒకవేళ ఓవర్ లైక్ ఏమంటాం మ్యాక్రోసోమియా అంటాం అనమాట, పెద్ద బేబీ అయి ఉండి, లేదు ఉమ్మనీరు ఎక్కువగా ఉంది, లేదు మనం ఇందాక అనుకున్నట్టు ద టైం బేబీ కిందకి దిగేటప్పుడు డిసెంట్ అప్పుడు, లేదు ఆ కంట్రాక్షన్స్ అప్పుడు ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్తే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే నిజంగా బిగ్ పెల్విస్ ప్యాసేజ్ బాగున్నట్టు ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ నార్మల్ డెలివరీ ఇస్ గుడ్. బిగ్ పెల్విస్ అంటే నార్మల్లీ ఇప్పుడు పుట్టుకతోనే సేమ్ యాజ్ యూజువల్ గా జనరేట్ అయ్యేదా, లేదంటే నార్మల్లీ వాళ్ళు అదే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి బిగ్ పెల్విస్ అని చెప్పి? పెల్విస్ అంటే అదొక బోనీ స్ట్రక్చర్ అనమాట. సో అది హెరిడిటరీ, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి వచ్చేది, వాళ్ళ నేచర్ని బట్టి ఉండే బోనీ స్ట్రక్చర్. కానీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే పెల్విస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, పెల్విస్తో పాటు దాని చుట్టూ ఉండే మజిల్స్ యొక్క రిలాక్సేషన్ ఇంపార్టెంట్. అందుకనే మేము లైక్ మా హాస్పిటల్లో ఏం చేస్తామంటే, డెలివరీ అయిన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇనిషియల్గా వాళ్ళకి ఒక బేసిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ ఇట్లాంటివి చెప్తామన్నమాట. కానీ 7th month వచ్చిన దగ్గర నుంచి డెడికేటెడ్ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని స్క్వాట్స్, డక్ వాక్స్, లేదంటే సైడ్ ఇట్లా స్టైర్ క్లైంబింగ్, ఇట్లాంటి కొన్ని డెడికేటెడ్ ఎక్సర్సైజెస్ టు హ్యావ్ నార్మల్ డెలివరీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడాను మేము వాళ్ళకి చెప్తాం. ఈ ఎక్సర్సైజెస్ 7th month నుంచి చేయటం వలన వాళ్ళకి మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి, తల అనేది కిందకి దిగుతుంది. న్యాచురల్గా 9వ నెల పెట్టిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళకి నొప్పులు వస్తాయి. అయితే వీళ్ళు ముందు నుంచి ఎక్సర్సైజెస్ చేసి ఉండటం వలన వీళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ కూడా బాగుండి నిజంగా కంట్రాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా పుష్ చేయగలుగుతారు అనమాట. సో నాట్ ఓన్లీ పెల్విస్ ఈజ్ ఇంపార్టెంట్, పెల్విస్తో పాటు చుట్టూ ఉన్న మజిల్స్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎన్ని వర్కౌట్స్ చేశారు అనేది ఇంపార్టెంట్. వెజైనల్ డెలివరీ బెటరా ఆర్ సి సెక్షన్ డెలివరీ బెటరా? సో మనకి ఒక డిబేట్ రన్ అయినప్పుడు విచ్ ఈస్ గుడ్, నార్మల్ డెలివరీ బెటరా, వెజైనల్ డెలివరీ బెటరా, సిజేరియన్ అనేది రెండిటికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో నార్మల్ డెలివరీ నిజంగా పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు. నేను డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే రౌండ్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా లేచి నుంచొని అటు ఇటు కదులుతూ ఉంటారు. షీ ఈజ్ రెడీ టు ఫీడ్ హర్ బేబీ. నిజంగా దానివల్ల లాభాలు ఏమైనా ఉన్నాయి అంటే మంచిగా అంబులేట్ అవుతారు. 1, 2 తర్వాత వాళ్ళకి 3 నెంబర్ ఒకవేళ నిజంగా ఏమైనా అవసరం వస్తే వాళ్ళు 3 కాన్పుల దాకా కూడాను, 3-4 కాన్పుల దాకా కూడాను వెజైనల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఏమీ ఇష్యూస్ ఉండవు. కాకపోతే వెజైనల్ డెలివరీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాన్స్ ఏంటి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళకి సర్వైకల్ ఎరోజన్ అంటే గర్భసంచి దగ్గర పుండు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని వలన వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనే సిమ్టమ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువగా మొక్కటం వల్ల కానీ, ఒక్కోసారి బిగ్ బేబీ డెలివరీ అప్పుడు వాళ్ళు ఎక్కువ మొక్కటం వల్ల కానీ కొద్దిగా డైవారిక్ అంటే పొట్ట కండరాలు అనేది ఇట్లా వైడ్ అయిపోతాయి అన్నమాట. డైవారికేషన్ ఆఫ్ రెక్టే అంటాము, అది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 35 years దాటిన తర్వాత ఈ దగ్గిన తుమ్మిన పాస్ పడటము, యూరినరీ ఇన్కంటినెన్స్ అంటాం అన్నమాట. ఇలాంటి కొన్ని నార్మల్ డెలివరీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది.
సిజేరియన్ సర్జరీ గురించి కనుక కన్సిడర్ చేస్తే, సిజేరియన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అది ఒక సర్జరీ. దాని వలన గర్భసంచి ఒకసారి డెలివరీ అయిన తర్వాత లోపల అతుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఒక సర్జరీ కాబట్టి మనం ఒకవేళ నిజంగా ఏమైనా 3 బిడ్డల్ని 4 బిడ్డల్ని కనాల్సిన సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు సిజేరియన్లో మనము మోర్ దాన్ 3 కుదరదు అనమాట ఇట్లా. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అంటే, అది నార్మల్ డెలివరీ అయినా, అది సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ, అది వెజైనల్ డెలివరీ అయినా సిజేరియన్ ఆపరేషన్ అయినా, బై ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎ ఉమెన్ ఆర్ వాట్ ఎ కపుల్ షుడ్ థింక్ ఈస్ హెల్దీ బేబీ అండ్ హెల్దీ మదర్. నేను నార్మల్ డెలివరీ చేశాను కానీ బేబీకి బర్త్ ఆస్ఫిక్సియా వచ్చింది అంటే ఐ డోంట్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అలాంటి ఒక బర్త్ ఆస్ఫిక్సియా వచ్చిన చైల్డ్తో ఎంతమంది లైక్ సఫర్ అవుతున్నారో చూస్తున్నాము. కాబట్టి అయితే దిస్ డజంట్ సే దట్ ఐఎమ్ అగేన్స్ట్ వెజైనల్ డెలివరీ. ఇప్పుడు యాక్చువల్గా మా హాస్పిటల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఒకటి స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తాము నార్మల్ డెలివరీ అవ్వటానికి, వెజైనల్ డెలివరీ అవ్వటానికి ఎలా హెల్ప్ అవుతుంది అని. దాంట్లో డైట్ గురించి, సో దెర్ ఈజ్ నో ఎక్సెస్ ఈటింగ్, ఎక్సెస్ ఫీడింగ్ లేదు. ఒక రెగ్యులర్ టోటల్ ప్రెగ్నెన్సీలో 11 నుంచి 12 kgs మాత్రమే వెయిట్ గెయిన్ వచ్చేటట్టు వాళ్ళ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంతో ఇనిషియల్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత కొన్ని వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, 7th మంత్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి రిగరస్ ఎక్సర్సైజెస్, దీంతో పాటుగా డెలివరీ అనేది ఎట్లా ఉంటుంది, నార్మల్ డెలివరీ ప్రాసెస్ ఎట్లుంటుంది, దానిలో కంట్రాక్షన్స్ ఎట్లా వస్తాయి, వాళ్ళు ఎట్లా ముక్కాలి, ఇవన్నీ కూడాను వాళ్ళని యాంటీనెటల్ పీరియడ్లోనే గైడ్ చేస్తామన్నమాట. సో దీంతో లైక్ వీఆర్ హెల్పింగ్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ వెజైనల్ డెలివరీ. ఇంత చెప్పినా లైక్ ఒక సపోజ్ నాకు వస్తారు యాంటీనేటల్ ఉమెన్ వస్తారు, వాళ్ళకి 6th మంత్లో 7th మంత్లో గట్టిగా ఒక అరగంట పాటు కౌన్సిలర్ వెళ్ళేసి ఎక్సర్సైజెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ విజిట్ 8వ నెలలో వస్తుంది. 8వ నెలలో వచ్చినప్పుడు ఏమ్మా ఎక్సర్సైజెస్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు మేడం అంతే. కానీ ఇదే లేడీ నెల తప్పిన 2వ నెల నుంచే మొదలు పెడుతుంది, మేడం నార్మలే చేస్తారు కదా అని. సో నార్మల్ డెలివరీ అంటే ఆమె కష్టపడాలి, ఆమె ఎక్సర్సైజ్ చేయాలి, ఆమె ముక్కాలి, ఆమె నొప్పులు భరించాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నేను ఈరోజు మార్నింగ్ ఒక మీమ్ చూశాను. దాంట్లో ఏమంటే ఆ అమ్మాయి తుమ్మిద్ది అంటే వాట్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీల్స్ లైక్ నార్మల్ డెలివరీ అంటే ఆమె తుమ్ముతుంది, తుమ్మినప్పుడు బేబీ పాప్ అవుట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. సో దే వాంట్ టు హ్యావ్ సచ్ నార్మల్ డెలివరీ ఆర్ వెజైనల్ డెలివరీ. కానీ నిజంగా వెజైనల్ డెలివరీ సేఫెస్ట్, ఈజియెస్ట్, కంఫర్టబుల్ డెలివరీ. కానీ దాని యొక్క ప్రిపరేషన్ ఈ ఓవరాల్ 9 months ఉంటేనే మంచిగా సేఫ్గా వెజైనల్ డెలివరీ అయ్యి హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ ఉంటారు. మ్యాక్సిమం ఎక్కువ మంది చెప్తా ఉంటారు మేడం, ఇది మైతో ఫ్యాక్ట్ అనేది మాకు తెలియదు, బట్ మీరు చెప్పాలి. ఒక లేడీ, ఒక ఉమెన్ ఎవరైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ బేబీని కనేటప్పుడు ఉన్న బాడీలో ఉన్న బోన్స్ అన్ని విరిగిపోయినంత నొప్పితో బాధపడతారు అని చెప్పి ఎక్కువ మంది చెప్తా ఉంటారు. దీన్ని ఎలా చెప్తారు మీరు? యాక్చువల్గా పెయిన్ఫుల్ ప్రాసెస్. వాళ్ళకి పీరియడ్ ఎవ్రీ మంత్ పీరియడ్ పెయిన్ ఎంత ఉంటుందో దానికి 10 times పెయిన్ ఉంటుంది అని చెప్తారు. బట్ నిజంగా ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ నార్మల్ డెలివరీ పెయిన్స్. మన వరల్డ్ వైడ్ గ్లోబలీలో 2023 ఇయర్లో జరిగిన సర్వేలో ఎక్కువ మంది, చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అసలు ఇప్పుడు 1 month వస్తుంది, లేదంటే ఒక 3 months ఆఫ్టర్ వస్తాయి. వాళ్ళు 7 days to 9 days ఇలా బాధపడతా ఉంటారు. అసలు ఈ ప్రాబ్లం నివారణ ఏదైనా ఉంటుందా మేడం? అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ దాకా ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇనిషియల్గా మనము టీనేజ్ గర్ల్స్ని కనుక తీసుకున్నట్టయితే వాళ్ళలో ఉండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణము ఎయిదర్ హార్మోనల్ అబ్నార్మాలిటీస్, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ కానీ, లేదు మనం అనుకున్నట్టు పీసీఓ కానీ ఉంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తీసుకున్నట్లయితే అంటే లైక్ who has delivered, they have completed their family, ఒక అరౌండ్ 35-40 దాకా అనుకోండి. వీళ్ళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి హార్మోనల్ కాజెస్ అండ్ యుట్రైన్ కాజెస్ అంటే సేమ్ అవే హార్మోనల్ చేంజెస్తో పాటుగా ఏమైనా గర్భసంచిలో గడ్డలున్నా కానీ, అండాశయాల్లో గడ్డలున్నా కానీ, గర్భసంచి లోపలి పొరలో ఏమైనా తేడా వచ్చినా కానీ వీళ్ళకి ఈ బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అసలు వాట్ ఈస్ నార్మల్ పీరియడ్ ఆర్ నార్మల్ బ్లీడ్ అని మనం అనుకుంటే గనక
21 to 35 డేస్ మధ్యలో పీరియడ్స్ వస్తుంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ నార్మల్ పీరియడ్. ఒకవేళ 21 డేస్ కంటే ముందే పీరియడ్ వస్తున్నా కానీ లేదు 35 డేస్ కంటే లేట్ అవుతున్నా కానీ పీరియడ్, దాన్ని మనం అబ్నార్మల్ పీరియడ్స్ అంటాం అనమాట. సో అబ్నార్మల్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయటం, స్కాన్ చేసుకుంటాము, హార్మోనల్ అనాలిసిస్ చేస్తాము, వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడుంది, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా దాని వలన బ్లీడింగ్ వస్తుందా, లేదా హార్మోన్ చేంజెస్ ఉన్నాయా దాని వలన బ్లీడింగ్స్ వస్తున్నాయా అనేది చూసుకొని సో ఎవరికి ఏది కరెక్ట్ అంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా రికవర్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అబ్నార్మల్ బ్లీడింగ్ చూసి ప్యానిక్ అవ్వకుండా 21 to 35 ఇస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. ఒకవేళ అవుట్ సైడ్ దట్ అయితే కనుక ఓకే వీఆర్ హ్యావింగ్ బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ అనుకొని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. బై జీన్స్ అబ్నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయా? ఇప్పుడు మనం పీసీఓ కాజెస్ డిస్కస్ చేసినప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైట్, ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ అనుకున్నట్టు ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ జెనెటిక్స్. నేను చాలాసార్లు చూశాను మదర్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మదర్ పీసీఓ ప్యాటర్న్ ఉన్నట్లయితే కనుక డాటర్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ మన ఇండియాలో చాలా మంది పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అసలు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి అండ్ డయాగ్నోసిస్కి ఉన్న చేంజెస్ ఏంటి మేడం? సో ఇంతకు ముందు కంటే కూడాను ప్రీవియస్ ఒక 10-15 ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు మనకి పీసీఓ ప్రివలెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఎందుకు ఇంక్రీజ్ అయింది అని మనం చూసుకున్నప్పుడు చిన్న ఏజ్ నుంచి కూడాను మనం కన్సిడర్ చేస్తే పిల్లలు కంటిన్యూస్గా చదువులోనే ఉండి వాళ్ళకి గేమ్స్ పీరియడ్ కానీ లేదు బయటికి వెళ్ళి ఆడుకోవటం కానీ అనేది లేదు. వాళ్ళు ఎయిదర్ చదువుకుంటారు లేదంటే టీవీ ముందు కూర్చుంటారు, అంతే టీవీ ముందు కూర్చొని జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. యాక్టివిటీ అనేది తగ్గిపోయింది చిన్న ఏజ్ నుంచే. తర్వాత మనం ఎర్లీ 20s అండ్ లేట్ 20sలో కన్సిడర్ చేస్తే కనుక ముందులాగా కాకుండా ఇప్పుడు అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఏదర్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు అయినా కానీ డెస్క్ జాబ్స్ ఉంటాయి, కంటిన్యూస్ కూర్చొనే చేస్తారు. సో నో ఎక్సర్సైజ్. దాంతో పాటుగా మన ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మన డైటరీ హ్యాబిట్స్ కూడా మారిపోయినాయి అనమాట. ఈజీలీ అవైలబుల్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఇంత ముందులాగా ఇంట్లో కుక్ చేసుకొని తినటము ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా మర్చిపోయారనమాట. ఎంతసేపటికి మనం స్విగ్గీ చేసామా, జొమాటో చేసామా, మనకి ఫుడ్ డైరెక్ట్గా వచ్చిందా, బయట ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్వీట్స్, జంక్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఇవన్నీ కారణాల వలన కూడాను అండ్ కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన వీటన్నిటి వలన కూడాను పీసీఓ ప్రివలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. దీంతో పాటుగా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటే ముందు కంటే కూడా ఇప్పుడు మన స్కాన్ యొక్క రెజల్యూషన్ చాలా మంచి ఇంక్రీజ్డ్ రెజల్యూషన్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయన్నమాట. దీంతో మనం పీసీఓని మరి చాలా ఎర్లీగానే డిటెక్ట్ చేస్తున్నాము. అందుకని మనకి ఎక్కువ ప్రివలెన్స్ అంటే మనం చూసిన కేసెస్లో ఎక్కువ పీసీఓ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అల్ట్రాసౌండ్లో కూడాను. సో వీటన్నిటి వలన మనం వన్స్ ఒక 10-15 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పీసీఓ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అబార్షన్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా మ్యామ్? యాక్చువల్గా అబార్షన్స్ వచ్చేసరికి చాలాసార్లు ఐదర్ అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ పీపుల్ కన్సీవ్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వెళ్ళిపోయి ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ అడుగుతారు. ఓవర్ ద కౌంటర్ ఇండియాలో విచ్చలవిడిగా దొరుకుతాయి అబార్షన్ పిల్స్. అలా కాకుండా మళ్ళాగా హాస్పిటల్స్లో ఒకవేళ నిజంగా ఒక అబార్షన్ పిల్ మనం ప్రిస్క్రైబ్ చేయాలి అంటే మేము దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎంటీపీ రిజిస్టర్ అని చెప్పేసి మనం ఏ పేషెంట్కి పిల్స్ ఇచ్చామో ఆ పేషెంట్ అడ్రస్, ఆమె స్కాన్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ మేము గవర్నమెంట్కి డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించాలన్నమాట మా ఎంటీపీ రిజిస్టర్ని. కానీ చాలాసార్లు ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, వాళ్ళు వేసుకుంటారు, వేసుకున్న తర్వాత బ్లీడింగ్ అనో లేదో ఇంకేదో కాంప్లికేషన్తో హాస్పిటల్కి వస్తారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ బెటర్ కాంట్రసెప్షన్ ఫాలో అవ్వటం, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ సరైన కాంట్రసెప్టివ్ మెజర్స్ ఏదర్ కాండోమ్ కానీ పిల్స్ కానీ ఓసీ పిల్స్ కానీ వేసుకొని ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి. లేదు ఒకవేళ వచ్చింది ప్రెగ్నెన్సీ దే డజంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, చక్కగా హాస్పిటల్కి వస్తే కనుక గైనకాలజిస్ట్ ఒకసారి స్కాన్ చేసి అసలు నిజంగా పిండం సైజ్ ఎంత ఉంది, ఈ ఏజ్కి ఈ పిండానికి మనం టాబ్లెట్స్ ఇస్తే వచ్చేస్తుందా రాదా, లేదు ఏమైనా డిఎన్సీ అవసరం పడుతుందా, అసలు ఆ పిండం అనేది గర్భసంచిలోనే ఉందా లేదా ట్యూబ్లో ఉందా అనేది చూసుకొని టాబ్లెట్స్ ఇస్తాం. టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత 90% ఆఫ్ ద పేషెంట్స్లో మంచిగా అబార్ట్ అయిపోతుంది. ఒక 10% మాత్రము
కంప్లీట్గా క్లియర్ అవ్వకుండా లోపల మిగిలిపోతుంది. అందుకనే టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తామంటే 10 days తర్వాత మళ్ళీ చెక్ స్కాన్ చేసుకోవాలి. చెక్ స్కాన్ చేసినప్పుడు మొత్తం క్లియర్ అయిందంటే వెల్ అండ్ గుడ్. లేదు ఇంకా లోపల ప్రోడక్ట్స్ మిగిలినాయి అంటే అప్పుడు ఎనస్థీషియా ఇచ్చి డిఎన్సీ చేస్తామన్నమాట. ఇది సేఫెస్ట్ ప్రొసీజర్. యాక్చువల్గా అబార్షన్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా 20 weeks దాకా. సో చక్కగా వాళ్ళు భయపడకుండా గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినట్టయితే కనుక వాళ్ళకి సేఫ్ అబార్షన్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం జరుగుతుంది. మ్యామ్ ఇప్పుడు 20 weeks లోపు అబార్షన్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుందా? సో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక 6 weeks లోపల ప్రెగ్నెన్సీ అనుకోండి, మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, టాబ్లెట్స్ ఇచ్చి అబార్ట్ అయ్యేలాగా చేస్తాము. అలా కాదు ఒక 10 to 12 weeks ప్రెగ్నెన్సీ అనుకోండి, అప్పుడు దానికి డిఎన్సీ చేస్తాం అన్నమాట. బట్ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటాం మనం 16 weeks, 17, 18, 19 ఇవి ఎప్పుడు చేస్తాము అంటే బేబీకి ఏమైనా అనామలీస్ ఉన్నప్పుడు, అంటే మనం ఫాలోఅప్ స్కాన్స్ చేసుకుంటున్నప్పుడు బేబీకి మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉంది, హార్ట్లో ఏమైనా మేజర్ ఇష్యూ ఉంది, లేదు ఎముకలు కాళ్ళు సరిగా ఏర్పడలేదు, ఇట్లాంటివి వస్తుంటాయి మనకి 18 weeks, 19 weeksలో టిఫా స్కాన్లో బయటపడతాయి. ఆ టిఫా స్కాన్లో ఎనామలీస్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ బేబీని అబార్ట్ చేస్తాము. దానికి ఏంటి, అడ్మిషన్లో ఉంచుకొని టాబ్లెట్స్ ఇచ్చి నొప్పులు వచ్చేలాగా చేసి ఆ బేబీ బయటకు వచ్చేలాగా చేస్తాము. సో దీస్ ఆర్ ఆల్ ద సేఫ్ ప్రొసీజర్స్ అన్నమాట విత్ ఎక్స్పర్ట్ కేర్. అలా కాకుండా వాళ్ళు ఊరికే అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనగానే కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళాలంటే లైక్ ఎందుకు అని చెప్పి టాబ్లెట్స్ వేసేసుకొని ఆ తర్వాత అది ఏ ట్యూబల్ ప్రెగ్నెన్సీయో అవి రప్చర్ అయ్యే కంటే, లేదు లోపల ప్రోడక్ట్స్ మిగిలిపోయి ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్లోకి వెళ్ళే కంటే కూడాను దిస్ ఈజ్ సేఫెస్ట్. చాలాసార్లు ఈ అన్మ్యారీడ్ గర్ల్స్ కనుక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళు ఇంట్లోనూ చెప్పరు, హాస్పిటల్కి రారు, వాళ్ళ పార్ట్నర్ ఒక టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. యూజువల్గా నాకు వచ్చే సినారియో నేను చెప్తాను. ఆ పార్ట్నర్ ఒక టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తారు, ఈ అమ్మాయి వేసుకుంటుంది, ఈ అమ్మాయికి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. కొద్దిగా బ్లీడింగ్ అయ్యేసరికి ఓహో నాకు అబార్షన్ అయిపోయింది, సో నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదని అనుకుంటుంది. తీరా అమ్మాయి 5th month వచ్చిన తర్వాత లోపల ఏదో కదులుతా తెలుస్తుంది, లేదు నాకు ఆ అబార్షన్ తర్వాత ఇంక మళ్ళీ పీరియడ్ రాలేదు అని అప్పుడు తేరుకొని హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకి ఆల్మోస్ట్ 5th month, 6th month, ఒక్కొక్కసారి అయితే 8th monthలో చూసుకున్న పిల్లలు కూడా ఉన్నారనమాట. సో వీ కాంట్ డూ ఎనీథింగ్, మేము వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. మ్యామ్ ఇప్పుడు పిల్స్ ఇప్పుడు నార్మల్గా అన్మ్యారీడ్ ఉమెన్స్ లేదంటే మ్యారీడ్ ఉమెన్స్ అయినా కానీ పిల్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. పిల్స్ తీసుకున్నాక అబార్షన్ అయిపోతుంది, ఓకే అక్కడ వరకు అయితే బాగుంటుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ తీసుకున్నాక 1 year or 5 years దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయా మేడం? యూజువల్గా కనుక వాళ్ళు నిజంగా ఒక స్కాన్ చేసుకొని 6 weeks, 7 weeks ప్రెగ్నెన్సీ మంచిగా పిల్స్ తీసుకున్నారు, అబార్ట్ అయింది, అబార్షన్ తర్వాత 10 days తర్వాత చెక్ స్కాన్ చూసుకున్నాము, లోపల ప్రోడక్ట్స్ ఏమీ మిగలలేదు అనుకున్నట్లయితే కనుక దీని ఎఫెక్ట్ వాళ్ళ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ పైన ఏమీ ఉండదు. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ మెడికల్ కేర్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు టాబ్లెట్స్ వేసుకొని లోపల ఏమైనా ప్రోడక్ట్స్ మిగిలినట్లయితే కనుక అవి ఇన్ఫెక్ట్ అవుతాయి, దాంతో సెప్సిస్ వస్తుంది, అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట, గర్భసంచికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటప్పుడు మాత్రము తర్వాత వాళ్ళు నిజంగా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు రాకపోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వలన ట్యూబ్స్ మూసుకుపోవటం కానీ గర్భసంచి లోపల పొర డ్యామేజ్ అవటం కానీ జరిగి వాళ్ళు నిజంగా కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు మేడం, ఇట్లా గర్భసంచిలో గడ్డలని, గర్భసంచి మీద నీళ్ళ బొడ్డలు అని చెప్పి. దీని అసలు మెయిన్ రీజన్ ఏంటి మేడం? అసలు గర్భసంచిలో గడ్డల్ని మన వాడుక భాషలో ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. ఫైబ్రాయిడ్స్కి నిజంగా రీజన్ అనేది ఉండదు, కానీ ఫైబ్రాయిడ్స్ నిజంగా ఒక 4 centimeters కంటే తక్కువ ఉండి సైజులో అది బయట పక్కకు ఉన్నాయి, ఆమెకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, తర్వాత పెయిన్ ఏమీ లేదు, హెవీ బ్లీడింగ్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమీ లేవంటే కనుక మనం 6 monthsకి ఒకసారి స్కాన్ చేసుకొని వదిలేసేయచ్చు. ఎందుకంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఆ ఫైబ్రాయిడ్స్ వాటంతట అవే ష్రింక్ అయిపోతాయి. అలా కాకుండా ఫైబ్రాయిడ్ సైజ్ పెరుగుతూ ఉంది ఎవ్రీ 6 months స్కాన్లో, తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, పీరియడ్ అప్పుడు సివియర్ పెయిన్ ఉంది అన్నప్పుడు మాత్రం మనం వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తాము. ఎక్కువ మంది నార్మల్గా బాధపడతా ఉంటారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అదే పిల్లలు పుట్టేశాక మాకు పాలు రావట్లేదు అని చెప్పి ఫీడింగ్ గురించి ఏంటి మేడం అసలు?
నిజంగా డెలివరీ అయిన తర్వాత న్యాచురల్గానే మనకి ఒక 6 hours తర్వాత లాక్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నిజంగా పాలు సరిపోవాలి అంటే ఆ బేబీని డెలివరీ అయిన తర్వాత మదర్ రొమ్ము దగ్గరికి తీసుకొచ్చి సక్ చేస్తే న్యాచురల్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 2 hours ఒకసారి బేబీతో సక్కింగ్ చేపిస్తే గనక మంచిగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. కానీ మన దాంట్లో మన సొసైటీలో ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ చుట్టూ డెలివరీ అవ్వగానే, యాక్చువల్ నెల్లూరులో మరి ముఖ్యంగా డెలివరీ అవ్వగానే ఏంటి అంటే ఫుల్ అటెండర్స్ వచ్చేస్తారనమాట. వచ్చేసి ఫస్ట్ వాళ్ళు అనేది ఇంకా రాలేదా పాలు రావటం లేదు, ఇదే కంటిన్యూస్. యాక్చువల్గా డెలివరీ అయిన ఆ పెయిన్లో మదర్ ఇంకా ఉంటుంది. ఆ అమ్మాయి ఈ మాటలన్నీ విని నిజమేనేమో, నాకు పాలు రావటం లేదేమో, మామూలుగా ఈ పాటికి దారాలుగా పాలు రావాలేమో అని వీళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ పడిపోద్ది అనమాట. నేను పేషెంట్స్కి పోస్ట్ ఆప్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను, నెగిటివ్ థాట్ అనేది వద్దు. పాలు వస్తున్నాయి అనే పాజిటివ్ థింకింగ్తో ఉండండి, డెఫినెట్గా పాలు వస్తాయని చెప్తాను అనమాట. ఆ ఇనిషియల్ ఫస్ట్ 2 daysలో కనుక బేబీ మదర్ నుంచి మిల్క్ సక్ చేయకపోతే, ఆ సక్కింగ్ రిఫ్లెక్స్ లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే పాలు రావట్లేదు, పాలు వస్తే నేను అప్పుడు పడతాను అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ 1 or 2 days బేబీకి బాటిల్ అలవాటు చేస్తారు. బాటిల్ నుంచి బేబీకి ఈజీగా మిల్క్ వస్తుంది. అంత ఈజీగా మిల్క్ వచ్చినప్పుడు నెక్స్ట్ కష్టపడి మదర్ నుంచి సక్ చేయడానికి బేబీ రెడీగా ఉండదు. ఎందుకంటే బాటిల్ నుంచి ఉన్నంత ఫాస్ట్ ఫ్లో మదర్ బ్రెస్ట్ నుంచి ఉండదు అనమాట. వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టి బేబీ సక్ చేస్తేనే మిల్క్ వస్తుంది. సో బాటిల్కి అలవాటు అయిన బేబీ మదర్ నుంచి తీసుకోదు, ఏడుస్తుంది. ఏడవగానే పాలు లేవు, పాలు సరిపోలేదు, అందుకే బేబీ ఏడుస్తుంది, కానీ మళ్ళీ బాటిల్ పట్టు. సో నిజంగా మా హాస్పిటల్లో అయితే మేము ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ పెట్టి అమ్మాయితో డెలివరీ అవ్వగానే కౌన్సిల్ చేపిస్తాం అనమాట. ఇది అసలు ప్రాసెస్, ఇది ఫిజియాలజీ, ఇది ఇలా మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, నువ్వు నీ బేబీకి పాలు సక్కింగ్ చేపించాలి, అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆ నెగిటివ్ థాట్ అనేదే ఉండకుండా పాజిటివ్ థింకింగ్తో నేను నా బేబీకి పాలు ఇస్తాను, నాకు పాలు వస్తాయి అన్న థాట్తో ఉంటే చక్కగా బ్రెస్ట్ మిల్క్ సరిపోతాయి బేబీకి. సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మ్యామ్. లైక్ చాలా మంది బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏ ఏజ్ నుంచి తెలియజేస్తే బెటర్, అండ్ ఎవరు తెలియజేస్తే, లైక్ టీచర్స్ అంటే స్కూలింగ్ నుంచి తెలియజేస్తే బెటరా, లేదంటే పేరెంటింగ్ ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ నుంచి తెలియజేయడం బెటరా? సో వెన్ ద కిడ్స్ ఎంటర్ ఇన్ టు దేర్ టీనేజ్, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ, లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలన చాలా వాళ్ళు ఇన్స్టా కానీ లేదు యూట్యూబ్లో వీడియోస్ చూడటం వలన దే హ్యావ్ గాట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్, కానీ వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ లేదు దాని గురించి. సో వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు పియర్ గ్రూప్ డిస్కస్ చేసుకొని అనవసరంగా వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దీనికంటే కూడా వాట్ ఈస్ ఐ థింక్ పర్సనలీ వాట్ ఐ థింక్ ఈస్ బెటర్ ఈస్ స్కూల్లో కూడాను వాళ్ళకి ఒక 6th standard or 7th standard నుంచి దీని గురించి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లనో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్ ఫ్రమ్ 7th class ఇట్సెల్ఫ్. సో దాంతో పాటుగా టీచర్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటము, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, వాట్ ఈస్ రిప్రొడక్టివ్ సిస్టమ్, హౌ ద స్పీషీస్ డెవలప్స్, ఇవన్నీ చెప్పటం. అలానే ఇంట్లో కూడా పేరెంట్స్ షుడ్ బి కొంచెం వాళ్ళని గైడ్ చేయాలి. అంటే వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ సెక్స్ అడిగినప్పుడు పేరెంట్స్ దాన్ని వెంటనే డినై చేయకుండా అట్లీస్ట్ వాళ్ళకు అర్థమయ్యే భాషలో వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్. సో ఇట్ షుడ్ బిగిన్ బోత్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ అండ్ ఫ్రమ్ ద స్కూల్ సైడ్. సేమ్ యాజ్ వెల్ సెక్స్ ఎడ్యుకేషన్ అసలు కరెక్టేనా, అంటే లైక్ చిన్న ఏజ్లోనే లైక్ 5th or 7th ఈ ఏజ్లో చెప్పడం కరెక్టేనా అసలు? నిజంగా 6th or 7th నుంచి స్టార్ట్ చేసి 7th class అట్లీస్ట్ వీ క్యాన్ కన్సిడర్ 7th class నుంచి వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటే వాళ్ళు, నేను చాలాసార్లు చూశాను, చిన్న పిల్లలు అన్మ్యారీడ్ గర్ల్స్, దే ఆర్ జస్ట్ 14 or 15 years ఏజ్ ఉంటుంది, వాళ్ళు పీరియడ్ సరిగా రావటం లేదు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అని ఏదో ఒక కంప్లైంట్తో వాళ్ళ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ తీసుకొస్తారు. కానీ మనం స్కాన్ చేసేసరికి షీఈస్ ప్రెగ్నెంట్, లేదు ఒక్కొక్కసారి బ్లీడింగ్ హెవీగా అవుతుంది
ఉంది, 2 months పీరియడ్ రాలేదు, ఇప్పుడు హెవీగా బ్లీడ్ అవుతుంది అని పేరెంట్స్ తీసుకొని వస్తారు. స్కాన్ చూసేటప్పటికి దట్ ఈస్ అబార్షన్ అనమాట. అంటే ఏదైనా షీ టుక్ పిల్స్ బై హర్ సెల్ఫ్ ఆర్ లేదు దానంతట అబార్ట్ అయినా కానీ బ్లీడింగ్తో వస్తారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి అట్లీస్ట్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి వాళ్ళకి కొంచెం మనము చెప్పగలిగితే కనుక బెటర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. టు సేఫ్ గార్డ్ ద హెల్త్ ఆఫ్ దీస్ గర్ల్స్. వాట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ మ్యామ్? సో ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి అని మనం ఎప్పుడు అంటామంటే, ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year పాటు కలిసి ఉండి వాళ్ళు ఏ కాంట్రసెప్షన్ ఫాలో అవ్వకుండా రెగ్యులర్ ఇంటర్కోర్స్లో కనుక ఉంటే, అప్పటికి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే 1 year తర్వాత కూడా, అప్పుడు మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన వెంటనే మాకు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా, మా ఇంట్లో కొంచెం లేట్గా మిగతా వాళ్ళకి పిల్లలు పుట్టారు, నాకు టెన్షన్ వస్తుంది, వెంటనే స్టార్ట్ చేయండి అని వస్తారనమాట. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని. నిజంగా నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, వాళ్ళ ఏజ్ కనుక యంగ్, దే ఆర్ ఇన్ దేర్ 20s, వాళ్ళకి ఒకసారి వాళ్ళు వచ్చారు కాబట్టి స్కాన్ హార్మోన్స్ చూస్తాను, అంతా బాగుంటే కనుక వాళ్ళకి ఏ మెడికేషన్ లేకుండా జస్ట్ న్యాచురల్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే రెగ్యులర్ ఇంటర్కోర్స్, వారంలో 3 సార్లు భార్యాభర్త కలవటం అనేది నార్మల్ కాయిటల్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 1 year చూడండి, 1 yearకి కూడా రాకపోతే అప్పుడు రండి హాస్పిటల్కి అని చెప్తాను. అలా కాకుండా ఒకవేళ ఉమెన్ ఏజ్ కనుక 35 ఉంది అనుకోండి, వాళ్ళకి నేను నువ్వు 1 year వెయిట్ చేయి, 1 year చూసుకో తర్వాత రా అంటానికి లేదు. సో ఇఫ్ ద ఉమెన్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ 35 years, వాళ్ళకి 6 months టైం. 6 monthsలో వాళ్ళు కన్సీవ్ అయితే ఓకే, అవ్వలేదు అంటే కనుక వాళ్ళు హాస్పిటల్కి వస్తే వాళ్ళకి సంబంధించిన టెస్ట్లన్నీ చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తాము. ఉమెన్ 35 ఏజ్ తర్వాత ఇప్పుడు చాలా మంది బాధపడతా ఉంటారు మేడం. ఇప్పుడు తుమ్మితే యూరిన్ వస్తుంది, యూరిన్ లీక్ అవుతుంది అని చెప్పి దీని గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో 35 years దాటిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, ప్రీవియస్ వెజైనల్ డెలివరీస్ ఉంటే అక్కడ వెజైనల్ వాల్, పెల్విక్ వాల్ అనేది లాక్స్గా ఉండటం వలన, కండరాలు అనేది పటుత్వం తగ్గటం వలన దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అనేది ఉంటుంది. దీన్ని మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ అంటాము. అందుకోసమే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్తో పాటు ఆ పెల్విక్ మజిల్స్ అనేది గట్టిపడటం కోసము కిగిల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. నిజంగా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే 50 to 70% ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ నుంచి బయటపడతారు. కానీ ఈ దాంతో కూడా వాళ్ళకి రికవరీ రాలేదు అని అనుకున్నప్పుడు మాత్రము దానికి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆ స్ట్రెస్ యూరినరీ ఇన్కంటినెన్స్ని తగ్గించడానికి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో ఆఫ్టర్ 6 months అయ్యుండొచ్చు, వాళ్ళు ట్రావెలింగ్ ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అని చెప్పేదని చెప్తారా? జర్నీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా ఏంటంటే మొదటి 3 నెలల్లో జర్నీస్ అనేది ఏదైనా షార్ట్ డిస్టెన్స్, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ లేదు ఒక 30 kilometers 50 kilometers అయితే ఓకే అంటాం. కానీ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మాత్రం మొదటి 3 నెలలు వద్దని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉంటుంది కాబట్టి. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని మనం ఎవరికైనా కన్సిడర్ చేస్తే హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళని మాత్రం ఆ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా వద్దు అని చెప్తాం మొదటి 3 నెలలు. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల నుంచి 7వ నెల దాకా మాత్రము సో జర్నీస్ ఆర్ సేఫ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ మీ టు ట్రావెల్ అని కనుక్కొని లాంగ్ డిస్టెన్స్ జర్నీస్కి వెళ్ళమని చెప్తాము. థర్డ్ ట్రైమిస్టర్ అంటే 8వ నెల పెట్టిన తర్వాత మాత్రము జర్నీస్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. కానీ రెగ్యులర్ వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు అనుకోండి, నిజంగా 9వ నెల వచ్చేదాకా కూడాను వాళ్ళు చక్కగా జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సినారియో ఎట్లా ఉంది అంటే, కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అంతా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమడుగుతారంటే, మేడం నాకు రెస్ట్ అండ్ లెటర్ రాసిస్తారా, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకుంటా, నాకు రెస్ట్ అండ్ లెటర్ రాసిస్తారా, నేను వర్క్ ఫ్రమ్, నిజంగా అవసరం లేదు. ఒకవేళ నిజంగా హై రిస్క్ అయితే మొదటి 3 నెలలు రెస్ట్ చెప్తాను. అదే లో రిస్క్ ప్రెగ్నెన్సీ హ్యాపీగా జాబ్కి వెళ్ళొచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఇంటికి రావచ్చు, ఏం కాంప్లికేషన్స్ ఉండవు 36 weeks దాకా. నిజం చెప్పాలంటే నేను నా ప్రెగ్నెన్సీలో
నేను రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని. పీజీలో ఉన్నప్పుడు నా ఫస్ట్ కిడ్ అనమాట. రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని. 9వ నెలలో నేను నా ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు మాకు 3 స్టేర్స్ ఉంటుంది. ఆ పైన ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్. నేను 36-37 వీక్స్ అప్పుడు ఎగ్జామ్కి కూడా ఆ 3 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేదాన్ని. సో నిజంగా జర్నీ చేయటం వల్ల కానీ, జాబ్ చేయటం వల్ల కానీ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఏమీ ఉండదు. అసలు ఫస్ట్ అన్నిటికంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీని మనము న్యాచురల్ ప్రాసెస్ లాగా కన్సిడర్ చేయాలి. ప్రెగ్నెన్సీ అనేది జబ్బు కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ థింగ్. వీ షుడ్ ఎంజాయ్ దట్ ప్రెగ్నెన్సీ. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియదు ఎందుకు ఈ అమ్మాయిలకి దాని గురించి సరైన అవగాహన లేకో ఏమో తెలియదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి వామిటింగ్స్ అయితే కంగారు, లేదు కళ్ళు తిరుగుతుంటే కంగారు, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో నార్మల్గా జరిగేవి. ఈ నార్మల్గా జరిగే వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దే షుడ్ ఎంజాయ్ దేర్ ప్రెగ్నెన్సీ అంతే. స్పేసింగ్ బిట్వీన్ ప్రెగ్నెన్సీ మ్యామ్ యూజువల్గా డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తామంటే మేము 4th మంత్ వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ 3 months డెలివరీ అయిన తర్వాత ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. 4th మంత్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రమ్మని పిలుస్తాము. ఎందుకు అంటే అప్పుడు కాంట్రసెప్షన్ గురించి, అంటే గర్భ నిరోధక సాధనాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఆ కాంట్రసెప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని రమ్మంటే కూడాను 4th మంత్ వచ్చిన తర్వాత రారు. చాలామంది ఆ కాంట్రసెప్షన్ కౌన్సిలింగ్ అనేది తీసుకోకుండా ఆల్రెడీ బేబీకి పాలిస్తూ ఉంటారు. బేబీ 8th మంత్ 9th మంత్లో ఉంటుంది. మళ్ళీ కన్సీవ్ అయ్యి వచ్చేస్తారు అనమాట. మళ్ళీ కన్సీవ్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, మేడం ఇది ఉంచుకోవచ్చా వద్దా, ఉంచుకుంటే ఏమన్నా ప్రాబ్లమా, నెక్స్ట్ అంటే వెంటనే గ్యాప్ లేదు కదా అని అడుగుతుంటారు. నిజంగా కూడాను ఒకవేళ ఇది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కానీ మదర్ ఒక డెలివరీ అయిన తర్వాత ఆమె బాడీ రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేటస్కి రావటానికి నియర్లీ 16 to 18 months పడుతుంది అనమాట. అందుకని యూజువల్గా ఏం చెప్తామంటే బేబీకి మధ్యలో మినిమం 1.5 year గ్యాప్ ఉండాలి అని చెప్తాం అనమాట. ఇది ఎందుకు అంటే ఇప్పుడు డెలివరీ టైంలో ఆమెకి చాలా బ్లడ్ లాస్ అయి ఉండొచ్చు, ఆమె వీక్ అయిపోతుంది. సో ఆ హిమోగ్లోబిన్ రికవర్ అవటానికి కానీ, ఆ గర్భసంచి అనేది నార్మల్ స్టేట్కి వచ్చి ఒకవేళ సిజేరియన్ అయితే కనుక ఆ వూండ్ హీల్ అవ్వటానికి, అంటే గర్భసంచి మీద పెట్టిన ఘాటు హీల్ అవ్వటానికి కూడాను 1.5 year కనుక గ్యాప్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా సేఫ్గా డెలివరీ అవుతారు. ఐవీఎఫ్తో మగపిల్లాన్ని పుట్టిస్తారా మ్యామ్? యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ మాకు ఫస్ట్ పాప ఉంది, సో మాకు ఇప్పుడు 2nd ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, సో మళ్ళీ 2nd ప్రెగ్నెన్సీలో మాకు మగపిల్లాడే కావాలి, అందుకోసం మేము ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చాము, మీరు మాకు ఐవీఎఫ్ చేసి మగపిల్లాడినే పుట్టిస్తారా అని అడుగుతారు. కానీ నిజంగా ఎంబ్రియోలో అంటే ఎయిదర్ ఎగ్ మనం రిట్రీవ్ చేసుకున్నప్పుడు కానీ, లేదు హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకున్నప్పుడు కానీ, దాంతో మనం ఒక ఎంబ్రియో తయారు చేసినప్పుడు కానీ అది చూసి మనం ఆడ మగ ఎంబ్రియో అనేది చెప్పటానికే లేదు. స్పర్మ్ని చూసి ఇది మగ పిండం తయారు చేస్తుందా, లేదు పిండాన్ని చూసి ఇది మగ పిండమా ఆడపిండమా అని నిజంగా డిఫరెన్షియేట్ చేయటానికి ఏమీ లేదు. సో ఐవీఎఫ్ చేసుకున్నా కానీ మనం ఏమీ సెక్స్ సెలెక్షన్ చేయం కాబట్టి మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అనేది తెలియదు. కానీ నాకు తెలియదు ఎందుకో చాలామంది పేషెంట్స్ ఐయుఐలో మగపిల్లాడు పుట్టే స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేస్తారా, ఐవీఎఫ్లో మగ పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెడతారా, ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళందరికీ మగపిల్లలు పుడుతున్నారు నాకు కూడా అట్లా పుట్టిస్తారా అని వస్తారు. కానీ నిజంగా సెక్స్ సెలెక్షన్ అనేదే లేదు. ఎంబ్రియోని మనం చూస్తే అది ఆడ మగ అనేది తెలియదు. ఇండియాలో సెక్స్ సెలెక్షన్ ఈజ్ బ్యాన్డ్ అనమాట. అయితే నాకు ఒక పేషెంట్ వచ్చారనమాట. అంటే కొన్ని కంట్రీస్లో సెక్స్ సెలెక్షన్ ఈజ్ దేర్. వాళ్ళు ఆ ఎంబ్రియో ఐవీఎఫ్లో ఎంబ్రియో తయారు చేస్తాం కదా, ఆ ఎంబ్రియో బయాప్సీ చేసి అది XXా XY క్రోమోజోమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని మనకి ఏది కావాలంటే ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే కంట్రీస్లో, ఇండియాలో మాత్రం కాదు. సో అలా కొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఐవీఎఫ్ చేసుకొని అక్కడ మేల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీలు కంటిన్యూ అయ్యి ఇక్కడ డెలివరీ అవుతారనమాట. కానీ ఇండియాలో మాత్రం అది లేదు. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు గైనకాలజిస్ట్ మీరు 24/7 మీరు ఏదో ఒక కేసెస్ చూస్తూ ఉంటారు. లైక్ మీరు ఇంట్లో ఎప్పుడు ఉంటారు, ఎలా ఉంటారు, మీ పిల్లలతో ఎలా ఉంటారు?
ఇనిషియల్ అంటే లైక్ గైనక్ అంటే ఆ బ్రాంచ్ తీసుకునేటప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటాము దిస్ ఇస్ 24/7 బ్రాంచ్ అని. ఎందుకంటే మనకి డెలివరీస్ ఎమర్జెన్సీస్ ఏ టైంలో అయినా వస్తే, అది సండే అయినా వస్తుంది, మిడ్ నైట్ అయినా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. కానీ ఏంటంటే ముందు ఇనిషియల్గా బిగినింగ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ కొద్దిగా కష్టం అనిపించవచ్చు, తర్వాత దానికి అలవాటు అయిపోతాము. అండ్ మనం ఫస్ట్ లైక్ మేము గైనకాలజిస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మాత్రం ఇంపార్టెంట్. లేదు అంటే గనక కంటిన్యూస్ అలా డెలివరీస్ చేసుకుంటా, అలా హాస్పిటల్స్ చూసుకుంటా, పర్సనల్ లైఫ్, పిల్లల యొక్క గ్రోత్ ఇదంతా మిస్ అయిపోతాం అనమాట. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు గైనకాలజిస్టులు కూడా ఈ విషయంలో చాలా అవేర్నెస్తో ఉన్నారు. మోర్ ఆఫ్ గ్రూప్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. నిజంగా ఒకవేళ మనము ఈరోజు వెకేషన్కి వెళ్తున్నాము, ఒక 2 days లీవ్ తీసుకుంటున్నాము అంటే గనక లైక్ అదర్ గైనకాలజిస్ట్ విల్ టేక్ ఓవర్ దట్ డే అనమాట. ఆ రోజు ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే వేరే గైనకాలజిస్ట్ వచ్చి అటెండ్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుంది, పేషెంట్కి ఇబ్బంది ఉండదు. పేషెంట్ ఎప్పుడు నొప్పులతో వచ్చినా కానీ ఏదో రెగ్యులర్ ఆమెను చూసే గైనకాలజిస్ట్ కానీ లేదు అంటే వేరే వాళ్ళు కానీ వచ్చి అటెండ్ అవుతారు. సో డాక్టర్స్కి కూడా ఏంటంటే అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ టైమ్ టు స్పెండ్ ఫర్ దెమ్సెల్వ్స్. అవేర్నెస్ గురించి ఏదైనా చెప్తారు మ్యామ్? ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఉన్న లేడీస్, లేదంటే ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది, చేయాల్సింది. సో విమెన్ అవేర్నెస్ అనే దానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చెప్పాలనుకునేది ఏంటంటే విమెన్ షుడ్ బి స్ట్రాంగ్. అంటే వాళ్ళు ప్రతిదానికి భయం, మనము పిల్లల్ని పెంచేటప్పుడే భయము అనేది చెప్పకుండా వాళ్ళని ధైర్యంగా పెంచాలి. వాళ్ళు ధైర్యంగా పెరిగిన తర్వాత, వాళ్ళు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకుంటా స్టబర్న్గా ఉండాలి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యాంటీనేటల్ యంగ్ గర్ల్స్ వస్తారు, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత వస్తారు, ప్రతిదానికి భయం అంటారు. నేను చెప్పినట్టు వామిటింగ్ అయినా భయము, కళ్ళు తిరిగినా భయము, లేదు కొద్దిగా పొట్టనొప్పి వచ్చినా భయము, ఇలా భయం అంటుంటే ఎప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండేది వాళ్ళు కానీ ఇంకొక బిడ్డని ఎలా ధైర్యంగా పెంచుతారు అనేది. సో యాజ్ ఏ మదర్, ఒక మదర్ వాళ్ళ సన్నుని కానీ డాటర్ని కానీ ధైర్యంగా పెంచాలి. ఫస్ట్ దానికి విమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అని నేను అనుకుంటాను. అలానే హెల్త్ విషయానికి వస్తే కూడాను వాళ్ళు ఒక రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చూసుకుంటా, అంటే తీరా పెట్టుకొని ఏదైనా మేజర్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా, వాళ్ళకి ఏదైనా మినిమల్ డిస్కంఫర్ట్ వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటా వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటా. సో విమెన్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సోషల్ వెల్బీయింగ్. థ్యాంక్ యూ మ్యామ్.